ఏ టీమా అని చూస్తుంటే ఫైనల్లీ రాజస్థాన్ ఓడిచ్చింది పంజాబ్ని. అండ్ ఇవాళ ఏదో పంజాబ్ ఓడిపోయిందని నేను చెప్పట్లేదు, నేను నిన్న వీడియోలో చెప్పాను పంజాబ్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. ఎందుకంటే ఎక్సెప్ట్ జీటీ ప్రతి టీం వాళ్ళ మీద 200 కొట్టింది. ఏరా మరీ ఎంత వీకా అంటే కాదు, మార్క్ ఆన్సన్ ఒక్కటి క్లిక్ అయితే సరిపోద్ది. మార్క్ ఆన్సన్ ఈజ్ వికెట్ టేకింగ్ బౌలర్, కానీ ఈ ఐపీఎల్లో ఓన్లీ 5 వికెట్స్ తీశాడు 7 గేమ్స్లో. పంజాబ్ బ్యాటింగ్ కంప్లీట్లీ సార్టెడ్, ఉన్న సరిపోదు అన్నట్టు వాళ్ళు మళ్ళీ స్టోయిన్స్ తోడయ్యాడు. 20 balls 50 కొట్టాడు, కెరీర్ ఫాస్టెస్ట్ 50 ఐపీఎల్లో స్టోయిన్స్కి. అండ్ ఇంకోవైపు రాజస్థాన్ చూస్తే వాళ్ళ విన్నింగ్ ఫార్ములా సింపుల్, ఓపెనర్స్ క్లిక్ అయ్యారా మ్యాచ్ గెలిచేస్తారు. జైస్వాల్ 50, వైభవ్ 40, అక్కడ సగం మ్యాచ్ గెలిచారు. అండ్ మిగతా సగం ఫెరేరా అండ్ శుభం దుబే చూసుకున్నారు. ఈ టీంలో మెయిన్ పాజిటివ్ ఇవ్వాలా శుభం దుబే అండ్ యశ్రాజ్ పుంజా. రాజస్థాన్ టాప్ 2లో క్వాలిఫై అవ్వాలంటే రియాన్ పరాగ్ ఆడాల్సిందే, లేకపోతే చాలా కష్టం. వైభవ్ సూర్యవంశీకి మళ్ళీ ఆరెంజ్ క్యాప్ వచ్చింది, 400 runs కొట్టాడు. అండ్ పర్సనల్లీ ఫర్ మీ ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ టీమిండియా స్క్వాడ్లో ఉండాలి. ఐ వాంట్ హిమ్ టు బీ ద యంగెస్ట్ డెబ్యూటెంట్ ఫర్ ఇండియా. మీరేమంటారు?